దిలీప మహారాజా ఈ యొక్క మాఘమాసం వృత్తాంతానికి సంబంధించిన మరొక విషయాన్ని తెలియజేస్తాను విను అని చెప్పి చెప్తున్నారు వశిష్ఠ మహాముని. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు ఏకాంత సమయంలో మందార వనంలో కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని అడిగారట, ఓ పరమేశ్వర, నాకు మాఘమాసం యొక్క గొప్పతనాన్ని అలాగే ప్రయాగ ఉన్నటువంటి త్రివేణి సంగమం యొక్క గొప్పతనాన్ని తెలియజేయవలసిందిగా అడిగింటి పార్వతీదేవి ఎంతో కుతూహలంతో. అప్పుడు శాంభవి, చాలా మంచి విషయం అడిగావు. మాఘమాసం చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం. 12 మాసాల్లో మాఘమాసానికి సాటి వచ్చే మాసం లేదు. ఈ యొక్క మాఘమాసంలో రవి మకర రాశిలో ఉండగా ఎవరైతే సూర్యోదయాన్ని పూర్వమే స్నానం ఆచరిస్తారో వారికి సమస్త కామ్యాలు కూడా నెరవేరుతాయి, సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. అలాంటి మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే కనుక వారికి ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు పునర్జన్మ రహితం కూడా కలుగుతుంది. వారికి ఇంకా మళ్ళీ జన్మ ఉండదు, మోక్షం కలుగుతుంది. అంత పవిత్రమైనటువంటి స్నానం మాఘమాసంలో త్రివేణి సంగమంలో చేస్తే లభిస్తుంది అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారికి తెలియజేశారు. ఎవరైతే ఈ మాఘమాసంలో స్నానం చేయకుండా ఉంటారో వారు రౌరవాది నరకాది బాధలు అనుభవిస్తారు. సమస్తమైనటువంటి పాపాలు దోషాలు పోవడానికి పరమ పవిత్రమైనటువంటి మాఘస్థానం చాలా గొప్పది. ఎక్కడైనా సరే నదులలో కానీ, సముద్ర తీరంలో కానీ, కాలవల్లో కానీ కనీసం గోపాదం ములిగేటువంటి లోతులో ఉన్నటువంటి నీటిలో కూడా మాఘమాసంలో స్నానం చేస్తే వారికి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ స్త్రీ అయితే సూర్యోదయాన్ని పూర్వమే మాఘమాసంలో స్నానం చేసి సూర్య భగవానుడికి భర్తకి నమస్కారం చేసుకుని ఉంటుందో ఆ యొక్క స్త్రీకి సౌభాగ్య వృద్ధి కలుగుతుంది, సంతాన వృద్ధి కలుగుతుంది అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేసినటువంటి ఉత్కృష్టమైన వృత్తాంతము ఈ యొక్క మాఘమాసం దిలీప మహారాజా అని చెప్పి వశిష్ఠ మహాముని దిలీప మహారాజు గారికి తెలియజేశారు. ఈ యొక్క మాఘమాసంలో ఏ కార్యం చేసినా కానీ సద్యోవంతమైనటువంటి మోక్ష ఫలము లభిస్తుంది.